ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 331ರಿಂದ 341. यदा कदा वापि विपश्चिदेशः ब्रह्मण्यनन्तेऽप्यगुणमात्रभेदं पश्यत्यथामुष्य भयं तदेव यदीक्षितं भिन्नतया प्रमादात्। श्रुतिस्मृतिन्यायशतैर्निषिद्धे दृश्येऽत्रयस्वात्ममतिं करोति उपैति दुःखोपरि दुःखजातं निषिद्धकर्ता समलिं लुचोयता। सत्याभिसन्धानरतो विमुक्तो महत्त्वमात्मीयमुपैति नित्यं मिथ्याभिसन्धानरतस्तु नश्येत् दृष्टं तदेतद्यदचोरचोरयोः। यतिरसदनुसन्धिं बन्धहेतुं विहाय स्वयमयमहमस्मीत्यात्मदृष्टैव तिष्ठेत्। सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या हरति परमविद्या कार्यदुःखं प्रतीतम्। बाह्याभिसन्धिः परिवर्तयेत् फलं दुर्वासनामेव ततस्ततोऽधिकां ज्ञात्वा विवेकैः परिहृत्य बाह्यं स्वात्मानुसन्धिं विदधीत नित्यम्। बाह्ये निरुद्धे मनसः प्रसन्नता मनःप्रसादे परमात्मदर्शनम्। तस्मिन् सुदृष्टे भवबन्धनाशः बहिर्निरोधः पदवी विमुक्तेः। कः पण्डितः सन् सदसद्विवेकी श्रुतिप्रमाण परमार्थदर्शी जानन् हि कुर्यादसतोऽवलम्बं स्वपातहेतो शिशुवन्मुमुक्षुः। देहादिसंसक्तिमतो न मुक्तिः मुक्तस्य देहाद्यभिमत्यभावः। सुप्तस्य नो जागरणं न जाग्रतः स्वप्नस्तयोर्भिन्नगुणाश्रयत्वात्। अन्तर्बहिस्वं स्थिरजङ्गमेषु ज्ञानात्मनाधारतया विलोक्य त्यक्ताखिलोपाधिरखण्डरूपः पूर्णात्मना यस्थित एष मुक्तः। सर्वात्मना बन्धविमुक्तिहेतुः सर्वात्मभावान्न परोऽस्ति कश्चित्। दृश्याग्रहे सत्युपपद्यते सौ सर्वात्मभावोऽस्य सदात्मनिष्ठया। दृश्यस्याग्रहणं कथं नु घटते देहात्मना तिष्ठतो बाह्यार्थानुभवप्रसक्तमनसः तत्तत्क्रियां कुर्वतः सन्न्यस्ताखिलधर्मकर्मविषयैः नित्यात्मनिष्ठापरैः तत्त्वज्ञैः करणीयमात्मनि सदा
నందేచ్చుభిర్యత్నతః. ఇప్పటి వరకు మనం విచారణం చేస్తూ ఉంటుంది. వివేక చూడామణిలో నిధిధ్యాస శ్లోకాల క్రమంలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి విచారణ చేస్తూ ఉంటుంది. ఇందులో పూర్వజన్మలో అనుభవించిన వాటి వాసనల ప్రభావం వల్ల అలాంటి విషయాల చింతనలు, అలాంటి విషయ చింతనాల వల్ల ఆ విషయాలని పొందాలనే క్రియలు, ఈ మూడు మళ్ళీ మనల్ని జగత్ సత్యత్వ బుద్ధి, నేను ఈ శరీరము జీవుడు అనే భావాన్ని మళ్ళా తీసుకొచ్చేస్తాయని చెప్పాము. అందుకే ఆ వాసనలు పూర్వజన్మలో దేని మీదనో మనకి కొన్ని ప్రభావితమై ఉంటాం. ఇలాంటి విషయాన్ని సేవిస్తే నాకు ఆనందం దొరుకుతుందనే భ్రాంతులు బాగా ఉంటాయి. అలాంటిలో కొన్నిటిని లిస్ట్ చేసి విద్యారణ్య స్వాముల వారు దుర్వాసన ప్రతీకార దశకం అని ఒక 45 దుర్వాసనల్ని సపరేట్గా ఒక క్లారిటీ తోటి ఎలాంటి దుర్వాసని ఎలా దాన్ని తొలగించుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు 10 శ్లోకాల్లో చెప్పారు. ఉదయం 3 శ్లోకాల్లో మనము విచారణ చేసుకున్నాం. 4వ శ్లోకము, నిద్రాం సాత్విక వస్తు సేవనతయా స్వప్నం సదా జాగరాత్ రోగాన్ జీర్ణసితాశనాత్ దైన్యం మహాధైర్యతః అర్థానర్థపరిగ్రహం చ వృథా సంసర్గసంత్యాగతః స్త్రీవాంఛాం దోషదర్శనబలాత్ దుఃఖం సుఖాత్మేక్షణాత్. అలాంటి పూర్వజన్మలో ఉన్న అలవాటుల్లో నిద్ర కూడా మనకు ఒక వాసన అది. అందుకే మంచిగా పడుకోవడానికి మంచి పరుపు రగ్గు అన్నీ తయారు చేసుకొని, ఎండాకాలం వస్తే ఏసీలు ఫ్యాన్లు చేసుకొని మంచిగా పడుకుంటాం. మళ్ళీ లేవాలంటే కన్నా కష్టం, విధి లేక లేస్తుంటాం, భయపడి లేస్తుంటాం, కర్తవ్య బుద్ధితోటి లేస్తుంటాం. కానీ వదిలిపెట్టేస్తే ఎవరు అలాగే ఉండిపోవాలి, ఇంకాసేపు అనిపిస్తూ ఉంటుంది. ఆ నిద్రలో మనకు ఒక ప్రకారమైన ఆసక్తి ఉంది. అది ఆనందమయ కోశము స్వరూపమే అక్కడ ప్రతీతమైనప్పటికీ అజ్ఞాన బీజం ఉంటుంది. ఆ నిద్రని ఆ వాసనని ఎట్లా దూరం చేసుకోవాలా ఆ అలవాటుని అంటే కనుక సాత్విక వస్తు సేవనతయ. సాత్వికమైన వస్తువులంటే భగవద్గీతలో చెప్పినట్ల లిక్విడ్, కొద్దిగా తీయగున్నటివి, ఎక్కువ కారము ఎక్కువ తీపిగా లేని లాంటివి సాత్విక భోజనాల లిస్ట్ వస్తుంది. అలాంటి సాత్విక భోజనాలు మనము సేవించినప్పుడు నిద్రని కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే ఫలాహారము భోజనం చేసుకున్న రోజు నీకు నిద్ర రాదు. కేవలం పండ్లు తింటే గన అమ్మమ్మ అంటే ఒక 2-3 గంటల సేపు నిద్ర వస్తుందంటే ఆ రోజు నిద్ర రాదు. పాలు తాగితే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. పాలు అరటిపండు 2 కలిసినాయంటే నిద్ర వచ్చేస్తుంది. అరటిపండు పండ్లలో కూడా అరటిపండు, మిగతా పండ్లు కేవలం ఎంతన్నా తిను, నీకు నిద్ర రాదు ఫలాహారం చేస్తుంటే కన్నా. మరి నువ్వు విపరీతమైన మంచి మసాలాలు అవి ఇవి, అన్నము, పెరుగు, పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే కన్నా నిద్ర తొందరగా వచ్చేస్తుంది. పులుపు పదార్థాలు ఇలాంటి పదార్థాలు తీసుకుంటే మళ్ళా తక్కువ నిద్రపోతే కానీ ఇంకా ఆరోగ్యం చెడిపోతుంది. అందుకే భోజనము హితము మితంగా ఉండాలి. అలా సాత్వికమైన ఆహారాలు తీసుకుంటే కన్నా ఆ నిద్రమైన దుర్వాసనని మనము గెలవచ్చు, తొలగించుకోవచ్చు. మళ్ళీ స్వప్నం సదా జాగరాత్. స్వప్నాలంటే కన్నా ఇక్కడ మనోరాజ్యాలు. ఊరికే కూర్చొని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. మాకు రిషికేశ్ కైలాసాశ్రమంలో ఇప్పుడున్న మండలేశ్వర్ ఆయన సివిల్ ఇంజనీరు. ఇంకా వదిలిపెట్టేసి సన్యాసం తీసుకుంటే ఇంకా సివిల్ అంటే కానీ ఆయనకి బిల్డింగులు బ్రిడ్జులు ఇవే వస్తుంటాయి కదా బుర్రకి. ఆ 2 రిషికేశ్లో నది ఒడ్డులో కూర్చుంటే కానీ ఇటువైపు కొండ అటువైపు కొండ కనిపిస్తాయి, కొంచెం ముందుకు పోతాయి. ఊరికే కూర్చొని ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి పోవాలంటే చుట్టేసుకొని పోవాలంటాం. ఒక బ్రిడ్జ్ కట్టేయాలి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టాలి పొడవుగా. ఎన్ని మీటర్లు ఉంటుంది, దీనికి ఎంత మెటీరియల్ కావాలి, ఎంత ఇనుపు కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఊరికే ఒక 4-5 గంటల సేపులు ఆలోచించుకునేటట్టు. ఊరికి ఇంక పని లేదు పాట లేదని చెప్పేసి ఊరికే. అందుకే అట్లా
మనోరాజ్యాల్లో చాలా మళ్ళీ కొత్త కొత్త సంస్కారాలు వచ్చేస్తాయి. దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటామో మళ్ళీ అవి చేయడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని రావాల్సి వస్తుంది. అవి దృఢమైపోతాయి. అలాంటి మనోరాజ్యాన్ని ఎలా అంటే సదా జాగ్రత్త, అలర్ట్గా ఉండడం వల్ల వద్దు అలాంటి విషయ చింతనలు చేస్తే కన్నా మళ్ళీ అలాగే మనం అయిపోతుంది. అవి చేయడానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని రావాలని అలర్ట్గా ఉండి మనము మన స్వరూపంలో ధ్యానంలోకి వచ్చేసేయాలి. మనోరాజ్యం మళ్ళీ రోగాలు కూడా వాసనే, అలవాటే కదా. అనాది కాలం నుంచి రోగాలు తెచ్చుకునే అలవాటు ఉంది. మన పూర్వజన్మలో చేసిన పాపాలకి అనుకూలంగా మన మనసు ఉంటుంది. ఆ మనసుకు అనుకూలంగానే శరీరానికి పడని వస్తువులు మనం తింటాం. మనకు తెలుస్తుంది ఎక్కువ ఏదో వేరుశనగ ఇత్తనాలు కొద్దిగా తింటే ఏం కాదు, ఎక్కువగా తింటే మళ్ళీ పొట్టనొస్తుందని తెలుసు. ఎన్నో పదార్థాలు కానీ కంట్రోల్ చేసుకోలేకపోతాం. పూర్వజన్మలో అలవాట్లు అట్లా ఉన్నాయి. అందుకే రోగాలు కూడా మనం కోరి తెచ్చుకుంటాం. లేకపోతే కింద మంచి యుక్తమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ఎందుకు వస్తుంది రోగాలు? నీట్గా శౌచంగా పెట్టుకొని మంచి వ్యాయామాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటే లేదు, ఆ అలవాటు లేదు. వ్యాయామాలు చేసుకోకుండా, ప్రాణాయామాలు చేసుకోకుండా, మనకి ఇష్టం కాని శరీరానికి పడని వస్తువులు కూడా తినేసి కోరి మరీ రోగాలు తెచ్చుకుంటాం. అందుకే అది కూడా దుర్వాసన. మరి ఆ దుర్వాసనని ఇంక వేరే విధి లేదు. జీర్ణశితాశనాత్ అంటే మందుల ద్వారా. అంటే అప్పుడు పొట్టలో జీర్ణం కాకపోతే కానీ ఒక పౌడర్ వస్తుంది, త్రిఫలా చూర్ణం అని. త్రిఫలా చూర్ణం లాంటివి వేసుకోవాలి. జ్వరం వస్తే కానీ ట్యాబ్లెట్ మందులు వేసుకోవాలి. ఇంకా వేరే మార్గం లేదు. మందులు వేసుకొని ఆ రోగానికి తొందరగా నయం చేసుకోవాలి. ఎప్పుడు దీర్ఘ రోగి, ఎప్పుడు పేషెంట్ కోటల్లో ఉండకూడదు. కొంతమంది చూస్తే ఎప్పుడు పేషెంట్ కోటల్లో ఉంటారు. మా గురుగారు అక్కడ విద్యార్థులకి సేవలు చెప్పేవారు. కొంతమందికి ఎప్పుడు ఏ సేవలు చెప్పినా కూడా ఎప్పుడు పేషెంట్ కోటాలనే ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళకు కొత్తగా ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ సేవ కూడా చేసుకోలేరు. కాబట్టి రోగాలు వస్తే తొందరగా దాన్ని క్యూర్ చేసుకోవాలా అని. మళ్ళా దీనత వస్తూ ఉంటుంది. దీన స్థితి వస్తూ ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా ఎవరికో ఊరికి లొంగిపోతూ ఉంటాం. ఉద్యోగాలు చేస్తే కానీ అక్కడ మేనేజర్ వాడు తిట్టినా తిట్టించుకోవాలా, కొట్టినా కొట్టించుకోవాలా, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఆ దీనత్వం వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి. అలాంటి దీన స్థితికి వచ్చినప్పుడు దాన్ని ఆ దుర్వాసనని దైన్యంగా ఉండడం కూడా ఒక దుర్వాసన అలవాటు. భయపడుతూ ఒకరికి గులాముడిలాగా జీవించడము అది కూడా మంచి అలవాటు కాదు. రామకృష్ణ పరమహంసలో ఒక శిష్యుడు ఫస్ట్ రోజు వస్తూ ఉంటాడు. అట్లే స్కూల్కి చదువుకొని ఇట్లా చదువుకొని పోతుంటాడు. ఒకసారి అతడు ఒక వారం రోజులు కనిపించడు. నిరంజనానందను ఎవరో అనిపిస్తుంది. ఏంటి వాడు కనిపిస్తున్నాడు ఈ మధ్య మాట ఆశ్రమం కాడ అంటే, గురుగారు వానికి నౌకరీ వచ్చేసింది రైల్వే డిపార్ట్మెంట్లో అని. అప్పుడు రామకృష్ణ పరమహంసులు ఈ మాట చెప్తే కన్నా మా జీర్ణం చేసుకోవడానికి కష్టం, కానీ వాస్తవికం ఇదే. అయ్యో వాడు ఇంకూరి గులాముడైపోతున్నాడా, ఈ వార్త వినడానికన్నా వాడు గంగానదిలో పడి చచ్చిపోయినాడన్న వార్త వినినా నాకు హాయిగా అనిపించేది. పోయి వాడు ఇంకో గులాముడైపోయాడు. ఇంత జ్ఞానం ఇవంతా విని చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఎక్కడన్నా కానీ ఉద్యోగం అన్నా కానీ ఏదన్నా కానీ అక్కడ దైన్యమే ఉంటుంది కదా. మనం ఇష్టం వచ్చినట్లు చేయలేము కదా. సార్ అని. సార్ అంటే కన్నా ఎస్ అంటే స్లేవ్, ఐ అంటే నేను, ఆర్ అంటే రిమైన్. స్లేవ్ ఐ రిమైన్. నేను సదా నీ గులాముని. అది తెలియదు చాలామందికి. సార్ అంటుంటారు. ఆ అలవాటు అంటే కన్నా నువ్వు దీన స్థితిలో ఉండవని. సదా నీ గులాముని, నీ బాంచిన తండ్రి అంటుంటాం. అదేదో పెద్ద ఫ్యాషన్ వర్డ్ అనుకుంటారు సార్ అనడం, సదా నీ బాంచని అని. కాబట్టి దీనత్వం ఉంటుంది. అలాంటి దీనత్వం ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి దీనికోసము పనికిరాని వాళ్ళ దగ్గర ఏదో ఉద్యోగంకో దీనికో దుష్టుల దగ్గర కూడా ఇరుక్కుపోతుంటాం. అలాంటప్పుడు ధైర్యం చేసి అలాంటి వాడిని వదిలిపెట్టేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుంటూ ఉండాలి. ఎక్కడ కొద్దిగా మర్యాద దొరుకుతుందో, ఎక్కడ కొద్దిగా స్వాభిమానంకి కొంచెం రెస్పెక్ట్ ఉంటుందో అలాంటి చోటుకు పోతూ ఉండాలి. ఈ దీనంగా బతకడము ఆ అలవాటు చాలా మంచిది కాదు. ఎక్కువ అలవాటు చేస్తే కన్నా ప్రతి జన్మలో కూడా మళ్ళీ గులాంగిరి అలవాటు అయిపోతుంటుంది. మనము స్వతంత్రులు కావాలని, మోక్షాన్ని పొందాలనే ప్రయత్నంకి వచ్చాము.
పోయి స్థూల రూపంలోనే నువ్వు అక్కడ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి లొంగిపోతూ ఉండవు. ఆ మనస్తత్వం మళ్ళీ నీకు స్వతంత్రంగా ఉండాలనే కోరికనే చంపేస్తుంది నీకు. అందుకే అలా కాదు, సింహంలాగా ఉండాలి. వేదాంత కేసరి అంటారు. మాతా మాణికేశ్వరమ్మ చెప్పేది, ఎవడు స్వతంత్రుడో వాడే ధన్యుడు, వాడే మోక్షాన్ని పొందుతాడని. అన్ని రకాల ఒక్కరు కంట్రోల్ మన మీద ఉండకూడదు, ఒక గురువులు తప్ప. గురువులు పాఠం నుంచి గురువులు. ఎందుకంటే శిష్యుడు అంటే కానీ వన్ హూ క్యాన్ బీ కంట్రోల్డ్, అంటే కంట్రోల్ చేయించుకునేవాడే శిష్యుడు అని, అనుశాసనంలో ఉండేవాడే శిష్యుడు అని. గురువుల దగ్గర నేర్చుకునే తప్పితే మళ్ళీ మిగతా తప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు. స్వాభిమానంతో జీవించాలా. అందుకే ఆ దైన్య బుద్ధిని ధైర్యంతో పోతే ఏమవుతుంది, మహా అంటే మృత్యు, ఉంటే పోతే పోయి అలా పనికిరాని వాళ్ళ దగ్గర గులాంగిరి ఎందుకు చేయాలా అని కాన్సెప్ట్ రావాలి. మళ్ళా అర్థానర్థ పరిగ్రహ, ఏదో ఒకటి అది కావాలా ఇది కావాలని ఊరికే మనం అవసరం లేకపోయినా కూడా అన్ని కుప్పలు వేసుకుంటూ ఉంటాము. అలాంటి చెడు అలవాటు, అది కూడా వాసనే కదా, దుర్వాసన. ఈ ఉడత ఉంటుంది, ఉడత గూడుల్లో చూస్తే కన్నా ఊర్లో ఎంతమంది బట్టలు బయట పారేసి ఉంటారు కదా, అందరు బట్టలకు ఒక్కొక్క పీస్ దొరుకుతుంది మీకు ఉడత గూడులో. కనిపించిన బట్టనంతా తీసుకొని పోయి గూడులో పెట్టుకుంటూ ఉంటుంది. మళ్ళా ఎక్కడెక్కడో వేరుశనక్కాయలు అవి వస్తాయి కదా, ఊరికే తీసుకొని ఒక 2-3 సంవత్సరాలకి స్టాక్ కావాలని చెప్పేసి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు వేసి నింపేసి ఉంటుంది. పైపులు కానీ బొక్కలు కానీ ఊరికే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఊరికి తీసుకొని దాచిపెట్టి మళ్ళీ మర్చిపోతుంది. ఎక్కడెక్కడ వేరుశనక్కాయలు పెట్టినాననే విషయం మా బొక్కలు మర్చిపోతుంది. అవి మళ్ళీ లోపల అట్లే అవి కూలిపోవాలి. అట్లా ఊరికే పరిగ్రహం చేసే అలవాటు ఉంటుంది. దాని కొనుడు దీని కొనుడు అవి ఇవి అని ఎంత అని. అలాంటి పరిగ్రహం చేసే వాసనను దుర్వాసన ఎట్లా తొలగించుకోవాలంటే వృథా సంసర్గ సంత్యాగత, వ్యర్థమైన పరిశ్రమ వస్తుంది కదా, అనవసరంగా సాసు గింజంత సుఖానికి సముద్రం అంత కష్టము. దాని గురించి, ఆ కష్టం గురించి, ఆ పరిశ్రమ గురించి మనసుకు నచ్చజెప్పు. అప్పుడు అది వదిలిపెట్టేస్తుంది. వద్దు నాయన, ఆ వస్తువు వద్దు, ఆ వస్తువును పొందడానికి ఆ కష్టము వద్దు అని. మళ్ళీ స్త్రీవాంఛాం దోష దర్శన బలాత్, పురుషులకి స్త్రీలంటే ఇష్టం, స్త్రీలకి పురుషులంటే ఇష్టము. అవన్నీ దోష దర్శనాలు చూసుకోండి. ఇదే సాసు గిజ్జంత సుఖానికి సముద్రం అంత కష్టం. జీవితంలో అంతా పెళ్ళిళ్ళు చేసుకునే తెలుసు కదా, ఫస్ట్ పెళ్ళైన కొత్తలో నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను బతకనంటారు. మళ్ళా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని కొట్టుకుంటూ ఉంటారు. అట్లా కొన్ని రోజుల తర్వాత అలాగే అయిపోతుంటుంది. కాబట్టి ఆ దోష దర్శనాలు చూసుకొని ఆ వాసనని తొలగించుకోండి. మళ్ళీ దుఃఖం వస్తూ ఉంటుంది. దుఃఖం వస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతాం. దాన్ని ఎదిరించే సొల్యూషన్ల గురించి కూడా ఆలోచించం. దుఃఖంలోనే మునిగిపోవడం అంతే. దాన్నే తెలుసుకొని దానిలో డిప్రెషన్కి వెళ్ళిపోవడం లేదు. దుఃఖం వచ్చిందంటే సుఖాత్మే క్షణాత్, దుఃఖం కంటిన్యూస్గా రావడానికి ఛాన్స్ లేదు. అమ్మమ్మ అంటే 16 గంటల సేపు వస్తుందంటే దుఃఖం కంటిన్యూస్గా. తర్వాత ఎంత పెద్ద పైలవానైనా నిద్రపోవాల్సిందే. నిద్రపోతే కానీ ఇమీడియట్గా మళ్ళీ స్వప్నంలో వేరే ప్రపంచం. కంటిన్యూస్గా ఎప్పుడూ ఉండలేదు దుఃఖము. మళ్ళీ సుషుప్తి అవస్థలో ఏమీ లొల్లే లేదు, అసలు దుఃఖం లేదు, ఏమీ లేదు. అందుకే దుఃఖం వచ్చినప్పుడు సుఖాత్మక సుఖం కూడా వస్తుంది. దుఃఖం వచ్చిందంటే ఈ దుఃఖము కాసేపు తర్వాత మళ్ళీ సుఖం కూడా వస్తుంది అనే ఒక నమ్మకంతో ఆ దుఃఖాన్ని అనుభవించే దుర్వాసన కూడా వదిలిపెట్టాలి. డిప్రెషన్కి పోకూడదు. అది ఏదో ఒకటి మనం తప్పుడు పని చేసి ఉంటామో ఆ కర్మఫలం అట్లా దుఃఖ రూపంలో వచ్చి ఉంటుంది. కాసేపు ఉంటుంది అంతే, పర్మనెంట్గా ఏమి ఉండదు. అది మళ్ళీ సుఖం వస్తుంది అని. మళ్ళీ ఇదే దారాసక్తి మనాదరాత్, దారాసక్తి, భర్తకు భార్య మీద, భార్యకు భర్త మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. తులసీదాసు కూడా అంతే, భార్య మీద ఎంత ఆసక్తి అంటే ఎక్కడ పైన భార్యను మాత్రం వదిలిపెట్టకుండా ఉండలేకపోతుంటాడు. ఒకసారి వాళ్ళ అమ్మ ఇంటికి పోయింటే భార్య రాత్రి పూట్ల నదిలో బాగా వరదలు వస్తుంటాయి. వరదలో దుంకి నదిని ఈదుకుంటూ దాటుకొని వచ్చి వాళ్ళు బయట అంతా తాళాలు వేసింటే కన్నా బయట కాంపౌండ్లో ఒక పెద్ద కొండ సిలువు ఆ కాంపౌండ్ పైన పోతూ ఉంటే
దాన్ని తాడనుకొని కొండశిలువుని పాముని చేతిలో పెట్టుకొని కిటికీలో ఎక్కి లోపలికి వచ్చింటాడు. ఆ భార్య అబ్బో నీకు నా మీద ఉన్న మోహము కొద్దిగా కూడా భగవంతుని మీద ఉంటే ఈ పాటికి నీకు మోక్షమే వచ్చేసేది, ఏంటిది ఇంత ఆసక్తి అని భార్యనే తిడుతుంది. అప్పుడు అయ్యో అవునా నేనేమో అని చెప్పేసి ఆ ఒక్క మాటతోనే కొంచెం కళ్ళు కొద్దిగా మనసు ఇటు తిరిగి భగవంతుని వైపు తిరిగేస్తుంది. అట్లా అంత విపరీతమైన ఆసక్తి, విపరీతమైన అటాచ్మెంట్ ఉంటుంది. అది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న మంత్రం గుర్తుపెట్టుకో ఉండాలి. యాజ్ఞవల్క్యుని భార్య మైత్రి అడుగుతుంది, మరి నువ్వు ఆస్తులు పంచుతున్నావు, ఈ ఆస్తుల వల్ల కానీ నాకేమైనా అమృతత్వం వస్తుందా అంటే కానీ అస్సలు లేనే లేదు, మంది వల్ల కూడా రాదు అని చెప్పేసి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ప్రతి ఒక్కరు కూడా అంతే. మనలో ఉన్న మనకు అనుకూలంగా ఉన్నంతసేపే వాళ్ళ మీద ప్రీతి, మనకు అనుకూలంగా లేకపోతే కన్నా మళ్ళీ వాళ్ళ మీద ద్వేషమే వచ్చేస్తుంది. ఎక్కడ ఏ ప్రేమలో కూడా అన్కండిషన్గా ఏమీ లేదు. అన్ని చోట్ల కండిషనే ఉంటుంది. లేదా నువ్వు డబ్బులు సంపాదిస్తూ ఉంటావు, లేదా నేను మంచిగా చూసుకుంటూ ఉంటారు, అందుకే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అది ఆ నిమిత్తం పోయినప్పుడు మళ్ళీ ఆ ప్రేమ కూడా ఉండదు. కాబట్టి దారాసక్తి మనాధరాత్ సుతధన ఆసక్తితో అనిత్యత్వ. సుతుల పిల్లల మీద కూడా మోహం ఉంటుంది, పెద్ద విపరీతమైన మోహం ఉంటుంది. డబ్బుల మీద మరి వీళ్ళ మీద ఉన్న మోహము అది కూడా దుర్వాసనే కదా. అనాది కాలం నుంచి అలవాటు అయిపోయింది పిల్లల మీద చింత చేయడము, అలవాటు చేయడము. అది ఎందుకంటే కన్నా అనిత్యత్వత, ఏది శాశ్వతం లేదు. ఇంకా పిల్లలు కూడా అంతే. నువ్వు ఎంతన్నా చేయి, ఏం చేసావు మా జీవితంలో మా కోసం నువ్వేం చేసావు? ఏదో మమ్మల్ని కూర్చోబెట్టి తినిపెట్టినట్టు మాట్లాడుతున్నావు, అది చేసినాను ఇది చేసినానని. నేను ఉద్యోగం పోయి కష్టపడుకొని చేస్తుంటేనే తింటున్నాను, అది చేసిన ఇది చేసిన. నేనే అడిగింటి పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు మా అన్నాను ఈ మాట, అది చేసినాను ఇది చేసిన అంటారు, కూర్చొని ఏమైనా తినేటట్టు ఏమైనా చేసినారో? ఉద్యోగాలు చేసుకొని తినేటట్టు ఉన్నామని తెలియదు. వాళ్ళు చేసిన త్యాగాలు అవి ఇవన్నీ ఏమి గుర్తుకు రావు కదా. చిన్నప్పటి నుంచి ఎంత త్యాగం చేసి పెంచింటారు. మీరు ఎంత చేసినా కూడా పిల్లలు ఈ మాట అనే అంటారు. ఇంకా కోడలు వచ్చినారా కథే మారిపోతుంది. మళ్ళా రిజెక్టెడ్ పీసుల్లాగా ఉండాలి. మనం అంటే ఎవరికి అవసరమే ఉండము. ఏదో లోకానికి భయపడి అంత భోజనం పెడతారు అంతేగాని మనమంటే వాళ్ళకి అవసరం లేదన్న విషయం మనకు కూడా అర్థమైపోతుంది. భారంగా ఉండామని అర్థమైపోతుంది. కాబట్టి ఇవన్నీ మోహాలు తొలగించుకోండి. ఇంకా డబ్బులు అంటావు, చాలా చంచలమైనది, అనర్థాలే. ఆ డబ్బుల వల్ల ఇంకా అర్థం కాదు, అనర్థాలే ఎక్కువ సృష్టి చేస్తుంటాయి. కావాల్సిన విచారణ చేయండి. కొంతమంది ఉద్యోగాలు చేసి పెన్షన్లు వస్తున్నాయి, మంచిగా అంతా ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా లక్షల సంబళం వచ్చినా కూడా పెన్షన్ కూడా 50,000 80,000 వచ్చినా కూడా ఎట్లా మాయలో ఇరుక్కుపోయి ఉంటారంటే పెన్షన్ల మీద కూడా లోన్లు తీసేసుకుంటారు. ఆ పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకి చేతికి దొరికేటట్టు ఉంటారు. భార్య పిల్లలు అట్లా ఇట్లా ఇది చేసేసి ఉంటారు. మరి డబ్బులు ఉంటే అన్ని సుఖం ఉంటాయంటే అది మన చేతికి దొరకనివ్వు. నీవు వెంబడపడతారు బెల్లంకి ఈగలు ముసురుకున్నట్టుగా. భార్య పిల్లలు సంబంధికులు మిత్రులు వాళ్ళు వీళ్ళు. డబ్బులుంటే ఎప్పటికైనా డేంజరే. ఒక పావురము చిన్న మాంసం ముద్ద తీసుకొని పోతా ఉంటే వెనక పెద్ద గద్దలన్నీ వెంబడబడ్డాయంట. దానికి అర్థం కాలేదంట, నన్ను దిన్నీకి వస్తున్నాయని అది అనుకుంది. మళ్ళా కాస్త దూరం పరిగెత్తే ప్రయత్నం చేసింది. సుస్తాయి పిడిచి ఆ పట్టుకున్న మాంసం కాస్త కిందకి పడేస్తే అవన్నీ మళ్ళీ ఆ మాంసం తినడానికి గద్దెల కింద ఒకదాని ఒకటి కొట్టుకొని చచ్చిపోయాయంట. ఇది పైనుంచి నిలుచుకొని చూస్తుంది, అబ్బో ఇంత మాంసాన్ని నేను పట్టుకుంటే నా ప్రాణానికే వచ్చింది అది అని. మనం కూడా అంతే. ఏదన్నా సంపత్తి డబ్బులు ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే వెంబడబడతారు. ఫస్ట్ పిల్లలే వెంబడబడతారు. ఆ వెంబడి వల్ల మళ్ళీ నాకు ఎక్కువ వానికి తక్కువ, నువ్వు ఎట్లన్నా నువ్వు భాగాలు పెట్టు, నాకు ఎక్కువ వాడికి తక్కువ అని చెప్పేసి ఎవరికొవరికి నువ్వు నిష్ఠూరం కావాలి. ఒక బిడ్డ ఉంటే పర్వాలేదు, ఒక బిడ్డ కన్నా 2 బిడ్డ ఉంటే కన్నా ఇద్దరికీ మంచి వాళ్ళగా ఉండలేవు. నువ్వు ఎవరికొవరికి చెడు కావాల్సిందే, మరి అట్లయిపోతుంది. మరి ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఆ ఆసక్తిని తొలగించుకోవాలి. అనాది కాలం నుంచి అది కూడా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే అలవాట్లు మళ్ళీ వస్తూనే ఉంటుంది మనసులో. ఎక్కువ అటైపోతూ ఉంటుంది. వాళ్ళు ఎట్లున్నారో వీళ్ళు ఎట్లున్నారో. మరి పరమాత్మని చింత ఏం చేస్తాం? వాళ్ళ చింత చేస్తుంటే అది కూడా దుర్వాసనే. మళ్ళీ స్నేహం మోహ విసర్జనాత్. స్నేహం దోస్తుల మీద. ఏ దోస్త్ అయినా అంతే, టైంపాస్కి అంతే, ఎంటర్టైన్మెంట్ వరకు అంతే. మళ్ళా
అక్కడ కూడా మళ్ళీ వివాదాలు వస్తూ ఉంటాయి. అది కేవలం మోహం అని తెలుసుకొని తొలగించుకోవాలి. కరుణయ నైష్ఠూర్యం అంతస్తేజ, నిష్ఠూరము కాకూడదు మనం ఎవరికైనా. అలాంటి ఎలా మనం పనులు చేయాలంటే కన్నా నిష్ఠూరం కాకుండా కరుణ ద్వారా జీవించాలి. ఒకసారి ఇంకొకరు దుఃఖానికి కారకులు కాకూడదు మనం. జీవితం అట్లా నా నుంచి ఎవడు దుఃఖించకూడదు అనే భావన ఆ స్వభావంతో ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి మనం నిష్ఠూరం కాకుండా జీవించవచ్చు. లేదంటే కన్నా ఎవరో ఒకరు దుఃఖానికి మనము కారణం అవుతానే ఉంటాము. మళ్ళీ ఔదాసీన్య సమాశ్రయాత్ తెజసుహృన్ మిత్రారి దుర్వాసన, ఉదాసీనత ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండకూడదు. ఇది నాకే ఒక అనుభవం అయింది. ఫస్ట్ ఓంకారేశ్వరంలో మా గురుగారు ఆశ్రమానికి పోయినప్పుడు, నేను కొత్తవాడిని, జీవితంలోనే మొదటిసారి పోయినా. అక్కడ పోతే ఉదయం పూట్లు టిఫిన్ ఇచ్చిన తర్వాత అక్కడే కటోరీలు వేస్తారు. ఇంకా అక్కడే కాసేపు ఎక్కడో సెల్ఫ్ బండ్లు వేస్తారు, కూర్చొని కడుక్కొని మళ్ళీ రూమ్లోకి వచ్చేస్తాం. ఇంకా రోజు టిఫిన్ తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు పక్కలో ఉంటారు కదా. ఒక మంచి సాధు మిత్రుడిలాగా అంటే వాడితోటి, మిత్రుడు అంటే ఇట్లా పరిచయం అయినారు. కూర్చున్నప్పుడు కొద్దిగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ కొద్దిగా నవ్వుకుంటూ ఇలాగ రోజు కూర్చుంటున్నాం. అట్లా మిగతా వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళిద్దరు దోస్తులు అనుకున్నారు. నేను మాట్లాడుతున్న ఆ సాధుకి ఇంకోడు ఎవడో పరమశత్రువు ఉన్నాడు అక్కడ, ఇంకో బ్రహ్మచారి. వాడు అనవసరంగా నన్ను చూస్తే కోపగించుకోవడము, అవకాశం దొరికితే నా మీద గొడవకు రావడము విపరీతంగా చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఈ వ్యక్తిని నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఈ వ్యక్తికి నా మీద ఎందుకు ఇంత కోపం వస్తుంది, హావభావాల్లో తెలిసిపోతుంది, నన్ను చూస్తేనే విసుగ్గుంటున్నాడు అని చెప్పేసి. ఒక వారం 10-15 రోజులు నాకు అర్థమే కాలేదు. మళ్ళీ ఒకరోజు అడిగేస్తే, ఏమి నాయన, నా నుంచి నీకు ఎప్పుడన్నా ఏమైనా ఇబ్బంది జరిగిందా, నువ్వు నన్ను చూస్తే నీకు కోపం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది, ఎప్పుడన్నా పొరపాటు జరిగిందా నా నుంచి నీకు అని కూడా అడిగేస్తే, ఏం లేదు అన్నాడు. తర్వాత మళ్ళీ నా పక్కలో కూర్చున్న ఆ మిత్రుడు చెప్పాడు, చూడు నాకు వాడికి పడదు, మేమిద్దరూ కొన్ని విషయాలు ఏదో గొడవ పడుకోవడం, రోజు నువ్వు వచ్చి నా పక్కలో కూర్చున్నావు కదా, మనమిద్దరు దోస్తులని వాడు అనుకున్నాడు, అందుకే నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు అని. అట్లా చూడండి, ఎవరో ఇది లైట్ ఉండాలి చూడరా, ఇక్కడ అదొకటేనా కనిపిస్తుంది మొబైలే లేదు. అట్లా మనకు సంబంధము లేకుండానే అనవసరంగా ఒకరికి నువ్వు మిత్రుడు అయినావంటే కన్నా ఆ మిత్రుడికి ఉన్న శత్రువులందరూ కూడా నీకు శత్రువులు అవుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అందుకే ఎట్లా మన వ్యవహారం అంటే మనం ఎవరికి ఫ్రెండ్స్ కాము, ఎవరికి శత్రువులు కాము, అట్లుండాలి వ్యవహారం. దాన్నే ఔదాసీన్య సమాశ్రయాత్ తెజ సుహృన్ మిత్రారి దుర్వాసన. వీడు నా మిత్రుడు, వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, ఇవన్నీ దుర్వాసనలు వదిలిపెట్టేయండి. దీనివల్ల నీకు అన్ని సమస్యలే వస్తాయి. అందరూ ఒకటే, అందరినీ ఒకేలాగా చూసుకోవాలి, నీలో నువ్వు ఉండాలి. సాధకులకి ఎవరు మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, అందరూ పరమాత్మ సర్వాత్మ భావంతో అందరూ ఒకటే. ఆ భావంలో ఉండాలి నువ్వు. నీకు ఫ్రెండ్ ఏంటి, నీకు శత్రువు ఏంటి. అందుకే ఔదాసీన్యం, న్యూట్రల్గా ఉండే తత్వాన్ని మనము ఎంచుకోవాలి. మళ్ళీ సర్వానర్థకరాన్ దశేంద్రియ రుపూన్ ఏకాంత వాసనాజహి, అన్ని అనర్థాలకు మూలమైన దశేంద్రియ శత్రువులు 10 ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, వీటిలో ఉండే అలవాటు కూడా, అది కూడా దుర్వాసనే కదా. ఎప్పుడు ఇంద్రియాల్లోనే మనం సుఖాన్ని పొందాలనే అలవాటులోనే ఉంటాం కదా. కళ్ళు ద్వారా ఏదో చూడాలని, చెవుల ద్వారా ఏదో వినాలని, నాలుక ద్వారా మంచి మంచి రుచులు తినాలని, ముక్కు ద్వారా మంచి మంచి సుగంధాలు పీల్చుకోవాలని, త్వగీంద్రియం ద్వారా మంచి వేడి నీళ్ళు స్నానం చేసుకోవాలి, వెచ్చమైన రగ్గుతోటి కప్పుకోవాలని, అన్ని ఇంద్రియాల ద్వారా సుఖాన్ని పొందే దుర్వాసన విపరీతంగా ఉంది. అనాది కాలం నుంచి ఈ దుర్వాసన ఉంది మనకు. కాబట్టి ఆ శత్రువుని ఎట్లా మరి ఆ దుర్వాసన తొలగించుకోవాలంటే
ఏకాంత వాసాజహి, ఏకాంతంలో ఉండే అలవాటు చేసుకోవాలి. విషయాలకు దూరంగా ఉండాలి. మనల్ని టెంప్ట్ చేసే విషయాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మచారి నియమాలు, సన్యాస నియమాలు అన్ని వస్తువుల మధ్యలో ఉంటే కన్నా నిగ్రహణ చేసుకోవడానికి కష్టమవుతుందని అడవుల్లో ఉండేటివి ఆశ్రమాలు. కొన్ని ఏ విషయాలు మనల్ని బాధపడుతుంటాయో మనల్ని కంట్రోల్ చేసుకోకుండా ఆ విషయాలకు మనం వెళ్ళిపోతుంటాం. ఆ కొన్ని రోజులు ఆ విషయాల నుంచి దూరంగా ఉండి అలవాటు చేసుకోవాలి. ఆ విషయాల జోలికే పోకూడదు, చూడకూడదు, దగ్గర పోకూడదు, ఆలోచించకూడదు. అలా కొన్ని రోజులు ఉండి అలవాటు చేసుకుంటూ ఒక ప్రకారమైన నిగ్రహ శక్తి వస్తుంది. అప్పుడు మనం ఆ ఇంద్రియాలని జయించవచ్చు. లేదంటే ఎప్పుడు ఇంద్రియాలలో ఉండే అలవాట్లోనే ఉన్నాం. అది దుర్వాసన, అది పెద్ద అలవాటు అయిపోయింది. ఇంద్రియాలలో ఆనందాన్ని పొందే అలవాట. దాన్ని ఏకాంత వాసంతో అంటే విషయాలకు దూరంగా ఉండి మినిమం ప్రాణం నిలబడడానికి ఎంత అవసరం ఉందో అంత ఆహారం సేవించుకుంటూ జీవించే అలవాట్లు చేసుకుంటే మెల్లమెల్లగా ఇంద్రియాలు దారికి వస్తాయి. మళ్ళీ ఆలస్యం త్వరయా శ్రమం శ్రమదియా తంద్రిం సముత్థానతః భేదభ్రాంత్యభేదదర్శన బలాత్ మిథ్యాత్వతః సత్యతాం మర్మోక్తిం నిజమర్మకర్మ కథయా క్రోధం స్వసామ్యేక్షణాత్ ఆక్రోశం కుశలోక్తితస్య చ మనశ్చిద్యా ప్రమాదో భయం. ఆలస్యము కూడా సోమరితనం కూడా ఒకసారి దుర్వాసన. ఎన్నో విషయాల్లో ఆలస్యం అనేది వస్తూనే ఉంటుంది. ఏం లేదు, తర్వాత చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అని చెప్పేసి. కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ అన్నాడు కబీర్ దాస్. సాధకుల మెంటాలిటీ అట్లా ఉండకూడదు. పనులు పోస్ట్పోన్ చేసుకునే తత్వంలో ఉండకూడదు. రేపు చేసే పని ఈరోజే చేసేయాల. అన్నీ మళ్ళీ ఒకసారి గొంతుకు వచ్చినప్పుడు తొండాడకపోతే కన్నా పిచ్చి పట్టేస్తుంది. మనము టెన్షన్ అవుతాము, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా టెన్షన్ తెప్పిస్తాము, తిడుతూ ఉంటాము. ఆ పని కాలే, ఈ పని కాలేదని. ముందుగానే అవకాశం ఉన్నప్పుడు ఒకటి మెల్లమెల్లగా రేపు చేసే పని ఈరోజే చేసుకుంటూ పోతే కన్నా టెన్షన్ ఫ్రీ అవుతుంది, లోడ్ తగ్గుతూ ఉంటుంది బుర్ర మీద. అలాగే ఆ ఆలస్య గుణాన్ని త్వరగా ఎవరన్నా లేట్గా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి నేర్పిస్తారు గురుకులాల్లో. రామ్దేవ్ బాబా ఆశ్రమంలోకి పోయింటి. అక్కడ స్నానానికి కేవలం 15 నిమిషాలు ఇడుస్తారు. కావాల్సి కన్నా కరెక్ట్గా యోగాసనాలంతా వేయించిన తర్వాత కరెక్ట్గా 15 నిమిషాలు, 15 నిమిషాల లోపల స్నానం చేసుకుని బయటకు వచ్చారు. దానికంటే ఎక్కువ సమయం మీరు బట్టలు కూడా నువ్వు తర్వాత ఉదుక్కోవాలి. అంటే తక్కువ సమయంలో స్నానం చేసుకొని బయటికి రావాలనే తత్వాన్ని నేర్పిస్తారు. ఎందుకంటే పనులు ఇప్పుడు ఏదన్నా ఊడిసే పని కానీ ఏదన్నా కానీ ఒకసారి మనం బుర్రని సరిగ్గా వాడము. ఇప్పుడు చిన్న సైజు పొరకుంటే కానీ ఊరికి గీసుకుంటూ ఉంటే కానీ 2 గంటల సేపు అవుతుంది. కొంచెం పొడవుగా ఉండాలి. మళ్ళీ ఊడ్చేటప్పుడు ఊరికి ఇట్లా కాదు, అక్కడ పట్టుకుంటే ఇంత దూరం, ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడ లాగితే కానీ అంత దూరం వచ్చేయాలి చిగురి. అట్లా కొంతమంది 5 నిమిషాల పనిని అరగంట చేస్తారు. అవన్నీ టైం ఉంది కదా, ఏం అర్జెంట్ లేదు కదా అని చెప్పేసి గురుకులాల్లో అట్లా చేస్తే లేదు. టైం ఎక్కువ ఉన్నా కూడా నువ్వు పని చేసేదాన్ని మాత్రము తక్కువ సమయంలో ఫాస్ట్గా చేసేది నేర్చుకో. టైం ఉంటే మళ్ళీ హాయిగా కూర్చో నువ్వు. కానీ టైం ఉంది కదా అని ఆ పని ఆ ఇంద్రియాలకి శరీరానికి అలవాటు చేస్తే కానీ దీర్ఘసూత్రి అంటారు. మళ్ళీ అన్ని చిన్న పనులు కూడా పెద్ద పెద్ద కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అట్లా బ్రెయిన్ అప్లై చేస్తే కానీ ఒకసారి తెలివితేటల ద్వారా చాలా తొందరగా తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేసేయచ్చు. అట్లా ఆలస్య గుణాన్ని త్వరగా పని చేయడం వల్ల ఆ ఆలస్యం గురించి వచ్చేది. విద్యార్థులు ఎట్లా ఉండాలంటే శ్వానిద్ర అని, కుక్క నిద్రపోయినట్టు అంటే కానీ టక్కని లేసేయాలి, కళ్ళు తెరిచేసి రెడీగా ఉండాలి సేవ్ చేయడానికి. మిలిటరీలో అట్లా ట్రైనింగ్ ఇస్తారు. అది నిద్రపోని ఒక 2-3 రోజులు నిద్రని గెలవడానికి ఎప్పుడు వాళ్ళు గన్ను చేతిలో పట్టుకోండాలి. కాసేపు పడుకునేకి ఇస్తారు, మళ్ళీ గన్ను పెరుకునేకి చూస్తారు. ఎవరైనా బాగా మొత్తం నిద్రపోయి చేతుల నుంచి గన్ను గ్రిప్ వదిలిపెట్టేసినంటే వాడు ఫెయిల్ అయిపోయినట్టే. అంత మొత్తం నిద్ర ఉన్నా కూడా గన్ను మీద ఉన్న గ్రిప్ పోకూడదు. గన్నుని ఎవరైనా పట్టుకొని వస్తే టక్క నిద్రలేసి పాయింట్అవుట్ చేయాలి. అట్లా నేర్పిస్తారు.
అట్లా లేట్గా చేసేదాన్ని తొందరగా చేసి అలవాటు చేపియాలి. మళ్ళా శ్రమదియ, ఒక్కోసారి వ్యర్థమైన పరిశ్రమలు చేస్తూ ఉంటాం, తెలివి వాడకుండా పోతూ ఊరికి. ఇప్పుడు మంచి బండల మీద విత్తనాలు వేసి, అయ్యో నేను చాలా కష్టపడితే విత్తనాలు నాటితే పంట రాలేదంటే కానీ ఎట్లా వస్తుంది? ఆ విత్తనాలు పెరిగేలాంటి మంచి ప్రయోజనం మంచి భూమిలో కష్టపడాలి కదా. బండల మీద వేసుకొని పంట రాలేదంటే ఏమవుతుంది? వ్యర్థమైన పరిశ్రమ. అట్లా ఊరికే వ్యర్థమైన పరిశ్రమ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అలాంటి వ్యర్థమైన పరిశ్రమాన్ని శ్రమదియ, అనవసరమైన పరిశ్రమము, దీంట్లో ఏమి ప్రయోజనం లేదని బుద్ధి ద్వారా అలాంటివి వదిలిపెట్టేయాలి. తంద్రిం సముత్నత, తంద్రి అటు నిద్ర కాదు, ఇటు మెలకు కాదు. వేదాంత శ్రవణంలో మాత్రము ఆ తంద్రి మాత్రం ఉండకూడదు. ఫుల్ ఫ్రెష్ మైండ్ తోటి ఉండాలి. నేను ఒకసారి 3 గంటలకి లేస్తుంటే, మైసూర్లో 3 గంటలకు లేస్తుంటే క్లాస్లో కొద్దిగా కళ్ళు మెల్లగా అట్లా మూసుకుంటా అంటే, గురుగారు ఇది చాలా వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ మెయిన్ సత్సంగంలో క్లాస్లోనే ఫుల్ చెవులు కళ్ళు బ్రైట్గా ఇట్లా ఫ్రెష్గా ఉండి నువ్వు వినాలి. మెయిన్ జాగాలోనే నిద్రపోయి పనికిరాని దాంట్లో యాక్టివ్గా ఉంటే ఏం ప్రయోజనం? శ్రవణంలోనే ఫుల్ అలర్ట్గా ఉండాలి. మళ్ళీ తర్వాత లేదు, 5 గంటలకి లేమన్నాడు. 5 గంటలకి నిద్ర లేసి క్లాస్ రూమ్లో ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి అక్కడ మార్చేసాడు మళ్ళీ. మెయిన్ అందుకే క్లాస్లో మనం చూడాలి. ఊరికే రాత్రిపూట్లు అవి పనికిరాని ఆలోచించుకొని నిద్ర జడుపుకొని క్లాస్ రూమ్లో నిద్రపోతే కన్నా వేస్ట్ అయిపోతుంది. మెయిన్ శ్రవణంలో ఇక్కడే ఎక్కువ అలర్ట్గా ఉండాల్సి ఉండేది ఇక్కడే. మళ్ళీ తంద్రిని అట్లా మనము చూసుకోవాలి. మంచి దానికి అనుకూలమైన బోధన చేసుకొని రాత్రిపూట్లు మంచిగా నిద్రపోతే కన్నా పొగలు మళ్ళీ క్లాస్ రూమ్లో నిద్ర రాకుండా ఉంటుంది. రాత్రిపూట్లు సరిగ్గా నిద్ర లేకపోతే కన్నా క్లాస్ రూమ్లో బలవంతంగా కళ్ళు మూతలు వేసిపోతుంటాయి. ఎంత ప్రయత్నం చేసినా కళ్ళు మూసుకుంటూ ఉంటాయి. కళ్ళు మూసుకొని వింటున్నట్టే అయిపోయా. పాఠం చెప్పేటోళ్ళకి అర్థమైపోతుంది, ఇంక వేరే లోకానికి వెళ్ళిపోయినట్టు చెప్పింది. చెవు లోపల కూడా బోతలు కింద పడిపోతున్నాయని చెప్పేసి. మళ్ళీ భేదభ్రాంతి అభేద దర్శన బలాత్, భేద బుద్ధి. ప్రతి క్షణము ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు. ఆ ఒక్క సచ్చిదానంద స్వరూపుడే ఇన్ని వెరైటీలు వ్యక్తుల్లాగా, ఇన్ని వెరైటీ పదార్థాలు, చెట్లు, ప్రాణి పక్షుల్లాగా, బిల్డింగ్ లాగా అన్నీ ఒక పరమాత్ముడే అన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు. ఉన్నది ఒకటే ఆ పరమాత్మ స్వరూపుని నేనే ఉన్నాను, నేనే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నానని అభేద బుద్ధిని మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు భేద బుద్ధి పోతుంది. భేదభ్రాంతి అభేద దర్శన బలాత్, అభేద దర్శనాన్ని ప్రతి క్షణము మనం ఇలా చేసుకుంటామంటే భేద బుద్ధి పోతుంది. మళ్ళీ మిథ్యాత్వ సత్యత, ఈ జగత్తు సత్యమని అనిపిస్తూ ఉంటుంది వ్యవహారంలో. చాలా అలర్ట్గా గురువులు. అందుకే ఎవరన్నా గొడవలు పడ్డారంటే కన్నా ఏమి మిథ్యా అనుకొని గొడవ పడతారా? సత్యం అనుకునే కదా జగత్తు సత్యము. వాడు వేరు, నేను వేరు, వాడు నన్ను తిట్టాడు, నాకు నొప్పి అయింది అని. ఇవన్నీ జగత్తు మిథ్యాత్వ నిశ్చయం ఉన్న వాళ్ళు గొడవ పడతారా? జగత్తు సత్యం ఉన్న వ్యక్తికి ఇవన్నీ సమస్యలు. మళ్ళీ అడిగితే కన్నా నాకు తెలుసు జగత్తు మిథ్య అన్న విషయం నాకు తెలుసు అని. మరి తెలిసిన తర్వాత వాడు ఎవడో తిడితే నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? మిథ్య లేని పదార్థం నీవు వచ్చి నీకు దుఃఖం ఎలా ఇస్తుంది? మరి నేను దుఃఖము పడుతున్నా, నాకు తెలుసు అంటున్నావు. ఆ తెలుసుడు పనికి రాదు. అందుకే ప్రతి క్షణము ఇది కనిపించే ప్రపంచం సత్యం కాదు, ఇది మిథ్య, అబద్ధం అనే ద్వారా ఆ సత్యబుద్ధిని తొలగించుకుంటూ ఉండాలి. అదే కదా పెద్ద దుర్వాసన. జగత్తు ప్రతి క్షణము సత్యంలాగానే కనిపిస్తూ ఉంది, మిథ్యాన్ని కనిపిస్తలేదు. మళ్ళీ మర్మోక్తిం నిజమర్మ కర్మ కథయ, నిందారసలు. 2-3 కలుసుకున్నామంటే కనుక మీరు ఆలోచించండి, రికార్డర్ కావాల్సింటే పెట్టుకోండి. ఎవరో ఒకరి గురించి మనం నిందలు చేసుకుంటాం. ఒక వ్యక్తి గురించి చెప్పుకొని వాడు చెడ్డోడు అని ఎవరినో వేసేసి ఉంటాం. ఎక్కువసేపు కూర్చున్నామంటే ఊర్లో ఉన్న 10-15 మంది గురించైనా వాడు చెడ్డోడు, వీడు ఇట్లా, వాడు అట్లా అని ఊరికి మాట్లాడేసుకుంటాం. నిందారసం అది అని చెప్పేసి. అలాంటి మర్మోక్తి గుసగుసలు, మర్మోక్తులు అంటే కనుక మనదే నిజ మర్మకర్మ. మన కథలే మనం మాట్లాడుకుందాం. చూడు, నాకు ఇంద్రియ నిగ్రహం అయితే లేదు, నా మనసు అట్లా ఆలోచిస్తూ ఉంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంది, నేనేం చేయాలా, భగవంతుని సాక్షాత్కారం ఎట్లా పొందాలని మన కథలే చెప్పుకోవాలి కదా. మన వీక్నెస్లో మనం చెప్పుకోవాలి కదా. ఇంకా పాపం నశించిపోతుందంట. మనం చేసిన తప్పులు మనం మళ్ళీ 10 చోట్ల చెప్పుకుంటే కన్నా
అది అక్కడే పశ్చాత్తాపంతో ఆ పాపం అక్కడే నశించిపోతుందంట. పశ్చాత్తాపానికి మించింది పెద్ద సొల్యూషన్ లేదంట పాపకర్మల్లో. అట్లా మన గురించి మన మాట వేరే వాళ్ళ గురించే అని మళ్ళీ క్రోధంతో, క్రోధాన్ని రెండోసారి చెప్తున్నారు. స్వసామ్యే క్షణాత్, క్రోధం వస్తూ ఉంటుంది. క్రోధం వెనకాల ఒక కోరిక ఉంటుంది. మోక్షాన్ని పొందే వాళ్ళకి మనకెందుకు కోరికలు? ఆ కోరిక తీర్చడానికి ఎవరో అడ్డం వచ్చిన నిమిత్తం మీద మనకు క్రోధం వస్తూ ఉంటుంది. ఏ ప్రకారమైన ఎక్స్పెక్టేషన్లు మనకు ఉండకూడదు. ఈ శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెట్టేయాలా. మనకి ఇట్లే కావాలా, అట్లే కావాలా, నేను సైలెంట్గా ఉండాలప్ప, నా జోలికి ఎవరు రాకూడదు, అది కూడా కోరికే. ఆ కోరిక ఉన్నప్పుడు నీ ఏకాంతాన్ని, నీ సైలెంట్ని ఎవరన్నా డిస్టర్బ్ చేసిన మీద నీకు క్రోధం వస్తుంది. అట్లెందుకు అనుకుంటున్నావు కోరిక సైలెంట్గా ఉండాలని? ఎట్లున్నా పర్వాలేదు, లొల్లి పెట్టిని, ఎవడన్నా వచ్చి అటాక్ చేయని, కొట్టుని, చేతులు ఎరుగొట్టిని, నేను మాత్రం నా స్వరూపంలో ఉంటానని చెప్పేసి ఏ ప్రకారమైన ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా జీవించాలి. అప్పుడు మనకు క్రోధం రాకుండా ఉంటుంది. మళ్ళీ ఆక్రోశం కుశలోక్తిత, ఆక్రోశం. ఇప్పుడు ఏదో ఒకటి పిల్లలకు కానీ ఎవరికొరికి ఏదో ఒకటి పని చెప్తాము, దానికి మనము చెప్పినట్టుగా అనుకూలంగా పని చేయరు. ఇమ్మీడియట్గా విపరీతమైన ఆక్రోశం వచ్చేస్తుంది. మళ్ళీ అరచేస్తాం, ఏంద్రా నేను ఇట్లా చేయమంటే అట్లా చేస్తేవి అని చెప్పేసి. ఒకసారి పర్వాలేదు, పిల్లలు కొద్దిగా అర్థం చేసుకుంటే కానీ ఏమనుకోరు. కొంతమంది పాపం సూక్ష్మమైన మనుషులు ఉంటారు, సెన్సిటివ్ మనుషులు ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా నువ్వు కోపంతో మాట్లాడితే చాలు అయ్యో గురుగారికి నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పేసి ఇంకా జాగానే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు, సూపర్ సెన్సిటివ్గా ఉన్నాడు. అందుకే ఆక్రోశంతో ఎదుటిగా ఉన్న మనిషి ఉద్వేగానికి గురి అయిపోతాడు. లేదా ఆక్రోశాన్ని వదిలిపెట్టేయాలి, అంత బ్లాస్ట్ అయ్యేదాన్ని ఎక్కువ విపరీతంగా కోపంతో అరుచుకుంటూ చెప్పేది, ఆక్రోశాన్ని టెన్షన్ తీసుకుంటూ మాట్లాడడము, అవన్నీ ఆపేయాలి. ఎట్లా అంటే కానీ కుశలోక్తి. ఆ మనిషి ఎవరు తప్పుడు పని చేస్తుంటే వాడిని పిలిపించి, చూడు నాయన ఇట్లా కాదు, మంచి మాటలోనే ట్రై చేసి చూడాల. 3 ప్రకారాల పని చేయించుకోవచ్చు అంట. ఒకటి కొట్టి పని చేయించుకోవచ్చు. ఇంకోటి కళ్ళు ద్వారా, హావభావాల ద్వారా, మళ్ళీ కఠినమైన వాక్కుల ద్వారా బెదిరించి పని చేయించుకోవచ్చు అంట. ఇంకోటి మనసు ద్వారా పని చేయించుకోవచ్చు అంట. ఎట్లా అంటే కన్నా మనసు ద్వారా ఎట్లా పని చేయించుకోదంటే, ఏదో ఒకటి మనం పని చెప్పింటాం, వాళ్ళు డిలే చేయడము, లేటుగా చేయడము, సరిగ్గా చేయకుండా పోతే కన్నా అట్లా కాదని చెప్పేసి మనం స్వయంగా పోయి కొద్దిగా పని చేసేస్తే కన్నా మళ్ళీ ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ టక్కని అందరూ అనుకుని టక్కని ఆటోమేటిక్గా పని అయిపోతుంది. మాత మాణికేశ్వరం చెప్పిండేది. మాత పొలంలో అక్కడ ఇక్కడ సేవ కార్యక్రమం చెప్తే కన్నా సేవలు ఎప్పుడు బ్యాక్ ఫుట్ ఉంటుంది విద్యార్థులకి, ఎందుకు చేయాలని ఆశ్రమాలు. మాతాజీ స్వయంగా పోయి కలుపు తీసేదండి. కలుపు ఎట్లా అంటే మిషన్ తీసినట్టే, 2 చేతుల్లో టక్కని తీసి ఒక పక్క కుప్పేస్తామంటే ఆ కలుపు తీసిందని ఎత్తేయడానికి 10-15 మంది కావాలంట. అట్లా యోగులు కదా మరి, వాళ్ళు ఎట్లయినా చేస్తారు వాళ్ళు. అట్లా స్వయంగా మరి అమ్మకు ఆహారం అవసరం లేదు, తినాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. పని మాత్రం అంతా 20 మంది 10 మంది చేసే అంత పని చేసేది. వంటలు బచ్చాలు కూడా చేసిందంట. మళ్ళీ అన్నీ ఎవరన్నా అడిగితే కన్నా ఇది ఆకుకూరలు వంట అవి ఇవి అని మొత్తం ఎట్లా ఫస్ట్ నూనె ఎట్లా వేయాలా, సాసులు ఎట్లా వేయాలా అన్నీ చెప్పేసేదంట. మరి మీరు చిన్నప్పటి నుంచి అసలు తినేలేదు, వంటింటి వైపు అటు పోనేది ఇవన్నీ యోగులు వాళ్ళ పూర్వజన్మలో ఎన్ని జన్మలో చేసింటారు వాళ్ళవన్నీ. వాళ్ళకి ఏమీ అవసరం కాకపోయినా అంత సేవ చేసినారు. అలాంటి మహా గురుదేవుల్ని మనము శ్రద్ధ రాదు మనకు. సేవ అంటే అంతా ఇంత కాదు, విపరీతమైన సేవ చేసింది. ఎవరి కోసం? మన కోసమే కదా. అట్లా మనసుతోటి అలా అమ్మ స్వయంగా వచ్చి చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరికీ మనసులు ఎవరికి బలవంతంగా తాడుబట్టి లాగాల్సిన అవసరం లేదు. వాళ్ళే టక అని అంత పని వచ్చి చేసేసేవాళ్ళంట. ఇది చాలా ఉత్తమమని చెప్పేది. కళ్ళుతోటి బెదిరించి కఠినమైన వాక్కుల ద్వారా ఇది మధ్యమము అధమము స్థితికి వస్తుంటుంది. అందుకే ఆక్రోశాన్ని అట్లా తొలగించుకోవాలి. మళ్ళీ మనస్థింది
మనసులో ఒకసారి భయం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మనశ్చింది అప్రమాదో భయం. ఆ భయాన్ని ఊరికే ఒకసారి అనవసరంగా భయం వస్తూ ఉంటుంది. అప్పుడు మనసు ద్వారా దాన్ని విచారణ చేయాలి. భయానికి హేతు వచ్చేసి ద్వైత భావనే, అజ్ఞాన భావనే. మెల్లగా మెల్లగా ఎందుకు భయం వస్తూ ఉంది? నేను ఈ శరీరం అనే భావంతో వస్తుంటుంది, జగత్తు సత్యం అనే భావంతో వస్తూ ఉంటుంది. భేద బుద్ధితోటి నాకన్నా భిన్నంగా వేరేవాడు ఉన్నాడు, వాడి నుంచి నాకు ఎప్పుడైనా హాని కలగచ్చు, వాడు వేరు నేను వేరు అని చెప్పేసి అలాంటి భేద బుద్ధి ద్వారా వస్తూ ఉంటుంది. ఆ భేద బుద్ధిని తొలగించుకుంటే ఆ భయం తొలగిపోతూ ఉంటుంది. మళ్ళీ భూతార్థస్మరణం వృథా భ్రమదియ ప్రాప్తం తు హానే క్షణాత్ భవ్యార్థ వ్యసనం సదా త్యజమన ప్రారబ్ధచోద్యేక్షణాత్ శిష్టాశిష్టజనక్రియాం త్యజ వృథా కష్టానుసంధానతః స్నేహాద్వేషమతిం సదా త్యజ జనం భస్మాంతతా సంస్మృతే. భూతార్థస్మరణం, మన మనసు వర్తమానంగా యాక్టివ్గా లేదంటే, లేదు జరిగిన విషయాలని నెమరేసుకుంటూ ఉంటుంది, లేదంటే భవ్యార్థ వ్యసనం, భవిష్యత్తు గురించి ప్లానులు చింతలు చేసుకుంటూ ఉంటుంది. భూతార్థ స్మరణాన్ని జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకునే దుర్వాసన ఎట్లా తొలగించుకోవాలనుకుంటే ప్రాప్తంతో హానే క్షణాత్, ఏమి రూపాయి రాదు. దాన్ని తెలుసుకోవడం వల్ల జరిగిపోయింది మళ్ళీ ఇంకోసారి రీవైండ్ అయ్యి మళ్ళీ అక్కడికి పోలేము, అయింది అయిపోయింది. దానివల్ల ఆలోచించడం వల్ల ఇంకా దుఃఖము, తల బరువు అవుతుంది. దానివల్ల ఏమీ ప్రాప్తం లేదు, అంతా మనకు హానినే కలుగుతుంది. కానీ జరిగిపోయిన విషయాల గురించి తెలుసుకోవడం వల్ల దాన్ని వదిలిపెట్టేయాలి. మళ్ళీ భవ్యార్థ వ్యసనం సదా వదిలిపెట్టేయాలి. భగవంతుడు మాట ఇచ్చాడు, యోగక్షేమం వహామ్యహం అని. ఒక్క క్షణం, ఒక్క పూట గురించి కూడా మనము చింత చేయకూడదు. భగవంతునికి అవమానం చేసినట్టే. నేను ప్రతిజ్ఞలు చేసి చెప్పినాను, అన్నీ వదిలిపెట్టి నన్నే పొందాలనే ప్రయత్నం చేసిన వాళ్ళకి నేను చూసుకుంటాను మీ శరీరం మెయింటెనెన్స్ అని. మళ్ళా మీరు సొంత బుద్ధితోటి రక్షించుకునే ప్రయత్నాలు చింతనలు చేస్తూ ఉంటే భగవంతుని మీద విశ్వాసం లేనట్టే కదా, అది అవమానించినట్టే. దాన్ని ఆ భవ్యార్థ వ్యసనాన్ని ఎలా వదిలిపెట్టాలి? ప్రారబ్ధ చోద్యేక్షణాత్, ప్రారబ్ధం చూసుకుంటుంది అని శాస్త్ర ప్రమాణం ఉంది. మళ్ళా శిష్టాశిష్ట జనక్రియం వృథా కష్టానుసంధానతః. శిష్ట అశిష్ట జనక్రియం, ఈ జగదోద్ధారణ కంపెనీ లోక సంగ్రహ పని, ఇది ఒకటి పిచ్చి ఉంటుంది కొంతమందికి. భగవంతుని వైపు ఉండదు, మోక్షం గురించి ప్రయత్నం ఉండదు, ఊరికే వాళ్ళకి వీళ్ళకి మంచి పనులు ఏదో ఒకటి పరోపకారము చేసుకొని జీవించాలని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది ఏదో త్యాగం చేస్తారు. త్యాగం కాదు, వాళ్ళకి కీర్తి ప్రతిష్టల పిచ్చి, మంచి పేరు తెచ్చుకోవాలని. మనేಗೆ మారి ఊరికి ఉపకారి అంటారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నెత్తి నొప్పి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎవరిని పట్టించుకోడు, తల్లిని పట్టించుకోడు, అది వీళ్ళని పట్టించుకోడు. మళ్ళీ బయట మాత్రం పెద్ద వాళ్ళకి వీళ్ళకి సహాయం చేసే పెద్ద లీడర్ లాగా చూపించుకుంటూ ఉంటాడు. కంచి పరమాచార్యుల దగ్గరికి వచ్చేసి ఒకసారి వాడెవడో, గురుగారు నేను అక్కడ గోశాల కట్టించిన, ఇక్కడ గోశాల కట్టించిన, అట్లా ఇట్లా వాళ్ళు మహాపురుషులై ఉంటారు, జ్ఞానులై ఉంటారు. అతను తెలిసిపోతుంది ఇంట్లో ఉన్న అమ్మకి ఎవరు ఉన్నది ఒకే కొడుకు ఏంటాడు, అమ్మకి భోజనం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. చాలా బాధపడి అక్కడ ఇక్కడ పరాధీనతను పొంది ఆహారం తీసుకుంటూ ఉంటుంది. తిట్టిస్తాడు. ఆ ఆవు గురించి, ఈ ఆవు గురించి, గోశాల గురించి ఆలోచించావు, కన్న తల్లకే నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదు. నీ కన్న తల్లే సరిగ్గా దుఃఖంగా ఉంది, నీ ఇంట్లోనే దుఃఖి అయిన జీవి ఉంది. ఆ జీవి గురించి మంచి చేయడము చేసి ఫస్ట్ అక్కడ నువ్వు సంతృష్టిపరచు, తర్వాత బయట జీవులు గోవులకి ఆవులకి సేవ చేసుకో, అప్పుడు ఏదైనా ఫలితం ఉంటుంది అని చెప్పేసి. అట్లా ఊరికే కొంతమందికి పిచ్చి ఉంటుంది, బయట మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇంకా అప్పులు చేసి మరి రైపిడ్చి మళ్ళీ బయట అట్లా చేస్తూ ఉంటారు. పిచ్చి అలవాటు అదంతా. అలా అంతా శిష్టాశిష్ట జనక్రియం వృథా కష్టానుసంధ, వ్యర్థమైన కష్టం. నువ్వు ఎంత చేస్తే ఏమి, నిన్నేమి ఎప్పుడూ వాళ్ళ అవసరమైనంతసేపు నిన్ను పొగుడుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడు నువ్వు ఇవ్వడం చేయడం ఆపేస్తావు, మళ్ళీ నేను లెక్క చేయరు, సైడ్కి వదిలిపెట్టేస్తారు. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఇక్కడే ఈ ఊర్లోనే ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. సొంత ఆస్తులు అమ్ముకొని మంది కోసము రాజకీయంలో కష్టము పని చేసిన వాళ్ళు మళ్ళా ఎవరు పట్టించుకోరు.
కాబట్టి అది వ్యర్థమైనది అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టే. లేదంటే కన్నా బయట వాళ్ళు వీళ్ళు పొగుడుతా అంటే ఒక కిక్ వస్తుంది. భలే ఉంది జీవితము, అందరూ చూడు నన్ను ఎక్కడ పైన నన్ను భలే మర్యాదిస్తున్నారు, భలే పొగుడుతున్నారు. మరి నువ్వు గాడిదలాగా దురుస్తుంటే వాళ్ళ కోసం ఎవరు చేస్తే ఎవరైనా పొగుడుతారు. ఆ నిమిత్తంతో నిన్ను పొగుడుతున్నారు. అది లేదంటే కన్నా మళ్ళీ నువ్వెవరో వాళ్ళెవరు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు అలాంటి ఏదైనా నిష్కామ కర్మయోగం చేస్తున్నావంటే అది నీకు అంతఃకరణ శుద్ధినిచ్చి మోక్షానికి దారితీస్తుంది. నీకు మోక్షం లక్ష్యం లేదు, కేవలం కీర్తి ప్రతిష్టల కోసం చేస్తున్నావంటే కన్నా దానివల్ల నీకు ఏదో ఒక రోజు దుఃఖమే వస్తుంది. దాన్ని అట్లా వదిలిపెట్టేయాలి. వ్యర్థమైన పరిశ్రమ కష్టానుసంధానత అని. మళ్ళీ స్నేహాత్ ద్వేషమతిం త్యజ. వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడో మనసావాచకన్నా ఒకసారి గొడవలు అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ ద్వేషాన్ని పెంచుకుంటూ పోతూ ఉండకూడదు. చూస్తూ ఉంటాం విద్యార్థులు కూడా అంత ఏదో చిన్న విషయంలో గొడవపడి ఉంటారు కదా. 3-4 సంవత్సరాల ఆశ్రయంలో ఉన్నంతసేపు మళ్ళీ వాడు శత్రువు అంటే శత్రువునే. మళ్ళీ వాడు మళ్ళా మంచిగా సామాన్య వ్యక్తిగా చూసే అలవాట్లు ఉండదు. వీడి గురించి వాడు చెడుగా మిగతా చెప్పు, వాడి గురించి వీడు చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. లేదు, అట్లా ఎవరి మీద ద్వేషము ఒకవేళ గొడవ అయిపోయిందంటే కన్నా మాట్లాడుకోవడం ఆపేయడం కాదు. స్నేహము ద్వారా ద్వేషమతి. వాళ్ళని మంచిగా కొద్దిగా కష్టమైనప్పటికి కూడా మనం ఏమైనా తిన్నావా అట్లా ఇంకా కొంచెం మంచిగా స్నేహం చేసి మాట్లాడుకుంటూ ఉంటే ఆ ద్వేషం పోతుంది. వాడితోటి గొడవ అయిపోయింది కదా, నేను మాట్లాడను దూరంగా ఉంటే కానీ ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది ద్వేషం. మళ్ళీ ఏదో ఒకటి అవకాశం, వాడికి ఒక అవకాశం వస్తుంది, నీకు ఒక అవకాశం వస్తుంది. నీకు వచ్చినప్పుడు వానికి హింస పెడుతుంటావు, వాడికి అవకాశం వచ్చినప్పుడు వాడు నీకు హింస పెడుతుంటాడు. పెరుగుతూ పోతుంది. పెంచుకుంటూ పోతే కానీ ఒకసారి స్ట్రీట్ ఫైట్కి వచ్చేస్తుంది. మళ్ళీ వీధిలో గుద్దుకునే వరకు వచ్చేస్తుంది. ఆ ద్వేషం పెరిగి ఎవరి మీద ద్వేష బుద్ధి వస్తే కానీ వాళ్ళ దగ్గర ఇంకా దగ్గరగా మాట్లాడి స్నేహాత్ ద్వేషమతిం సదా త్యజ అని. మళ్ళీ సదా జనం భస్మాంతత సంస్కృతి. ఊరికే జనాలు మందిని వెనకేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు 10 మంది చెంచాగిరిని వెంబడి పెట్టుకుని ఊరికే పొగిడించుకుంటూ ఉంటారు. ఊరికే అలాంటి జనాలు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయినా అంతే. భస్మాంతత సంస్కృతి. లాస్ట్లో అంతిమ సమయంలో భస్మమే అయిపోతాడు. అది భస్మం తప్పితే ఇంకేమీ లేదు. అందుకే ఎవరి మీద ఎక్కువ విలువలు పెట్టుకొని నువ్వు భగవంతుని మీద ఉన్న మనసుని అటు ఇటు పనికిరాని మనుషుల మీద పెట్టుకోకు. వదిలిపెట్టేసేది మనుషుల్ని, ఎవరిని అవసరం లేదు. మహాభారత శ్లోకమే ఉంది. 10 మంది బాగుపడుతున్నారు, ఒక్కని చంపడం వల్ల 10 మంది బాగుపడుతున్నారంటే కన్నా ఆ ఒక్కని వదిలిపెట్టే చంపే అంటుంది. 10 మందిని చంపడం వల్ల ఒక ఊరు బాగుపడతా ఉందంటే కన్నా ఆ 10 మందిని చంపేయండి అంటే. ఒక ప్రాంతము, ఒక రాజ్యం, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ త్యాగం చేయడం వల్ల అంటే చంపడం వల్ల ఒక రాజ్యం బాగుపడుతుందంటే కన్నా ఆ ఊరిని చంపేయాలని మహాభారతం చెప్తుంది. ఆత్మార్థం సర్వం త్యజేత్. మోక్షం కోసం, పరమాత్మ కోసం ప్రయత్నం చేసేటోళ్ళు ఈ మొత్తం ప్రపంచాన్ని వదిలిపెట్టాలి. లెక్క లేకుండా వదిలిపెట్టేయాలి. అవసరం లేదు. ఇడీ ప్రపంచం మనకి విరుద్ధం వచ్చినా కూడా మన మార్గానికి విరుద్ధమే వస్తారు. ఎన్ని అంటారు, ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు దున్నపోతలు మీరు మంచి వయసులో ఉన్నారు, కష్టపడి తినచ్చు కదా, అట్లు కదా, ఊరికి ఫ్రీగా తిని జీవితం గడపడానికి వచ్చారని ఎన్ని మాటలు అంటూ ఉంటారు. ఎన్ని ప్రకారాలు కాలుగుంజే పని చేస్తూ ఉంటారు. అస్సలు పట్టించుకోరు. మొత్తం ప్రపంచం విరుద్ధంగా నిలబడే కూడా మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మొత్తం ప్రపంచాన్ని వదిలిపెట్టేయాలి అని చెప్పేసి. అందుకే అలా ఉన్నప్పుడు ఏ వ్యక్తి మీద కూడా మహత్వ బుద్ధి పెట్టుకోవద్దు. ఒక పరమాత్ముని, ఒక సచ్చిదానంద స్వరూపుని మీద తప్పితే ఇంకెక్కడా ఉండకూడదు. మళ్ళీ అధ్యాత్మాదిభవం సదా త్యజమన తాపం స్వభావేక్షణాత్ వైషమ్యం సమభావతః పరకత విక్షేపమక్షోభతః ధిక్కారాదిభవం తు దుఃఖమనిశం తద్యోగ్యతాభావనాత్ తజ్ఞాతజ్ఞశిశూన్ క్షమస్వ కృపయా కర్మక్షయాత్తాడనం. అధ్యాత్మాదిభవం, ఆది దైవికము, ఆది భౌతికము, ఆది ఆత్మికము అని 3 ప్రకారాలు
ఇబ్బందులు వస్తుంటారు. ఆది దైవికం అంటే వర్షాల ద్వారా వర్షాలు లేకపోవడము, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలని. ఆది భౌతికం అంటే ఇతరుల జీవుల వల్ల. మళ్ళీ ఆది ఆత్మికం అంటే ఈ శరీరంలో, మన శరీరంలో రోగాల ద్వారా, ఈ శరీరానికి మా ఇతరుల వ్యక్తి ద్వారా మనస వాచ కర్మణ ఇలాంటివి దుఃఖాలు వస్తూ ఉంటే, అలాంటి దుఃఖంలో ఉండే అలవాట్లో వచ్చాం, దుఃఖము అని. దాన్ని ఎట్లా తొలగించుకోవాలంటే స్వాభావిక క్షణాత్ రియాలిటీ. ఎండాకాలం మేము వచ్చినప్పుడు 47 డిగ్రీలు ఎండాకాలంలో అందరికీ బేదలు వచ్చింది. ఏమన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామా? ఏం చేసాము? దానికి మందు తీసుకొని అలవాటు పడ్డాము అంతే. అది రియాలిటీ, దాని మన చేతుల్లో ఏమీ లేదు. అలాగే ఈ దుఃఖం కూడా అంతే. ఈ దుఃఖాలు మన చేతిలో భూకంపాలు రాకుండా, ప్రళయాలు రాకుండా, వర్షాలు కరెక్ట్గా టైంకి పడేటట్టు మన చేతుల్లో ఏమన్నా ఉందా? వాటికి మనం అడ్జస్ట్ అయిపోవాలి, కానీ మనకు అనుకూలంగా ఏమీ జరగవు. ఆ భావంతో స్వభావేక్షణాత్ అదొక రియాలిటీ అని చెప్పేసి ఎట్లా మనము వర్షాకాలము, ఎండాకాలం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా స్వీకరించి ఆ కష్టాలకి, ఆ ఇబ్బందులకి అలవాటు పడ్డాము. ఇలా మనుషుల ద్వారా వచ్చే కష్టాలు, వర్షాలు లేకపోవడం వల్ల వచ్చే కష్టాలు అన్నీ, వాటిని కూడా అలాగే రియాలిటీ అని మనం స్వీకారం చేయాలి. రియాలిటీ అని. అప్పుడు ఆ దుఃఖం పోతుంది. మళ్ళీ వైషమ్యం సమభావత విషమత. అది ఒకడు గొప్ప, ఇది మనలో వచ్చేస్తూ ఉంటుంది. యోగులు తప్పితే కానీ మిగతా వాళ్ళు, ఒక ఎమ్మెల్యే వస్తే వానికి ఇచ్చే మర్యాద వేరుంటుంది. వ్యవహారంలో అట్లే ఉంటుంది. మరి ఒక సామాన్య రైతుడు వస్తే కన్నా వాడిని ఎక్కువ మర్యాద ఇవ్వరు. వాళ్ళ గ్రేడులు, వాళ్ళ సంపత్తు, వాళ్ళ పదవీలు చూసేసి మనము తారుమేరుగా మాట్లాడే విధానము, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానాలు మారిపోతూ ఉంటాయి. లేదు, ఆ వైషమ్యాన్ని సమభావత, అందరూ సచ్చిదానంద స్వరూపులే. వాడు పెద్దోడైతే వాడి ఇంట్లో ఉండిని, ఏదైనా మంచి కార్యం చేస్తే కానీ పోకూడదాంలే, నువ్వు మంచి కార్యం చేసేవని. ఊరికే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఊరికే నీ దగ్గర పెద్ద పదవి ఉందని అనవసరంగా ఏరు పేరు చేయకూడదు. మళ్ళీ మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి ఎంత పెద్ద లీడర్ అని అమిత్ షా వచ్చాడు, బీజేపీ పార్టీకి మెయిన్ ప్రెసిడెంట్, దర్శనం కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 6 సార్లు ట్రై చేస్తే కూడా దర్శనం ఇవ్వలేదు. మైసూర్ మహారాజు 9 సార్లు ట్రై చేశాడు, దర్శనం ఇవ్వలేదు. ఎవరు ఎంత పెద్ద వ్యక్తి అన్నా కావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం ఉంటేనే దర్శనమిస్తారు, లేదంటే ఇవ్వరు. అలాగా సమభావంతో ఉండాలి. విషమత. మళ్ళా పరకత విక్షేపమక్షోభత. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పకు, ఊరికే నోరు మూయని చెప్పకూడదు, కొద్దిగా వినాలి. వాళ్ళ కష్టాలు వింటే కన్నా వాళ్ళకు కొద్దిగా రిలీఫ్ అవుతుంది. విద్యారణ్య స్వాములు చెప్తున్నారు, పరకథ ఎవరైనా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు కొద్దిగా వినడం వల్ల కూడా వాళ్ళకి మనం సహాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ కష్టాలు కొద్దిగా విని, అయ్యో అవునా, పాపమా, అట్లనా ఇట్లనా అని కొద్దిగా మనం కూడా కొద్దిగా సింపతి చూపిస్తే వాళ్ళకు కొంచెం రిలాక్స్ ఉంటుంది, మారల్ సపోర్ట్ దొరుకుతుంది. అందుకే వినాలని చెప్తున్నారు. వద్దు నాకు చిట్టిన రాని, వినడం వల్ల నాకేం ప్రయోజనము, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళని తిరస్కరించద్దండి అని. మళ్ళీ తజ్గా శిశువుని క్షమస్వ కృపయ. చిన్నపిల్లలు, వాళ్ళు తెలియదు, వివేకం లేదు, ఏది చేయాలి ఏది చేయకూడదని. పిల్లలు అన్న తర్వాత మిస్టేకులు చేస్తూనే ఉంటారు. అన్నీ వాళ్ళ జీవన్ముక్త పురుషుల్లో ఉన్న లక్షణాలన్నీ చిన్నపిల్లల్లో ఉండాలని మనం కోరుకుంటాం. మంచిగా డిసిప్లిన్గా మనలాగానే సాధువు కన్నా పెద్ద జీవన్ముక్త పురుషుడు ఎట్లుంటాడు అట్లా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఎక్కడ దొరుకుతుంది? చిన్నపిల్లల తర్వాత పాపం ఏదో తిండి తినాలనిపిస్తూ ఉంటుంది, నాలుక పీకుతూ ఉంటుంది. అది చాక్లెట్ తిందామా, జంతికలు తిందామా, అది తిందామా అని చెప్పేసి అది చూసుకోవాలి. అలాంటి చిన్నపిల్లలు చేసే తప్పులు అతజ్ఞా శిశువుని అంటే చిన్నపిల్లని క్షమస్వ కృపయ, క్షమించే గుణం ఉండాలి. కృపని చిన్నపిల్లల్లాగానే చూడాలి. వాళ్ళు అంత పర్ఫెక్షన్ చూసుకుంటే మనం పిచ్చోలేకపోతాం, ఎప్పటికీ కాలేరు. పిల్లలంటే అలాగే చెప్పిన పని చేయకుండానే ఉంటారు, అందుకే వాళ్ళు పిల్లలు అంటారు. చెప్పిన పని కరెక్ట్గా చేస్తే వాళ్ళు పిల్లలు అంటారు, మంచి పెద్దోళ్ళు తెలివి ఉన్నవాళ్ళు అంటారు. వాళ్ళు పిల్లలు అంటున్నారంటే మనం చెప్పిన పని సరిగ్గా చేయరు. అందుకే అలర్ట్గా ఉంటే అప్పుడు కొద్దిగా నేర్పించాలి, మనసులాగా అంతే. కొద్దిగా బుజ్జగించాలి, కొద్దిగా దెబ్బలు పడుతూ ఉండాలి. ఒకే యాంగిల్ ఉండకూడదు, ఎప్పుడు దండించే మూడ్లోనే ఉండకూడదు. పిల్లల్ని కొద్దిగా పొగడాలి, అప్పుడప్పుడు ఎలివేట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ అవసరం వచ్చేప్పుడు సరిగ్గా చదువుతలేదంటే అప్పుడు ఒక దెబ్బ కొడుతూ ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. విద్యారణ్య స్వాములు చెప్తున్నారు,
కర్మక్షయాత్. మన సౌత్ ఇండియాలో ఇది ఒక పిచ్చి జ్యోతిష్యం. ఎక్కడ పోయినా జ్యోతిష్యం పిచ్చి, జాతకాలు చూపిస్తూ ఉంటారు. జాతకంలో నీకు 7 సంవత్సరాలు నీకు టైం బాగలేదంటే వాడు మనసుతోటి అట్లే వీక్ అయిపోయి మళ్ళీ ఏ బిజినెస్ కూడా చేయడు, వాడు బెదిరిపోయి. లేదు, సాధకులు మాత్రము కర్మక్షయాత్ తాడనంతో కర్మక్షయాత్. ఈ గ్రహాల దోషాల వల్ల ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మనము జాతకం తెలుసుకొని గ్రహ నివృత్తి దోషాలు అవి ఏమీ చేయకూడదు. కర్మము తొలగిపోతూ ఉంది. గ్రహాలు మాత్రం మన మీద ఏమైనా కోపమా, మనం ఏమైనా చేసామా, మళ్ళీ మన మీద అంతేమన్నా శత్రువులు చూస్తారా? వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. మనం చేసిన పాపకర్మ ఫలం రావాలన్నప్పుడు గ్రహాల పరిస్థితులు వేరుగా ఉంటాయి. మరి అది మన కర్మఫలమే కదా, అనుభవించాలి. సాధకులకి కష్టాలు అమృతం. కష్టాలు ఎన్ని ఎక్కువగా ఉంటే కానీ అంత వైరాగ్యం స్థిరమైపోతుంది. తొందరగా మన లక్ష్యాన్ని చేరుకుంటాము. ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తే అంత వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గ్రహాలు ఏం చేస్తాయి? మహా అంటే కష్టాలు ఇస్తాయి. మహా అంటే ఏమవుతాయి? మహా అంటే మృత్యు. దాన్నే మనము లెక్క పెట్టలేదు. ఈ శరీరమే మనం కాదు ఉన్నాము, దాన్నే కాసుకుంటాను తొందరగా రాని అని చెప్పేసి. మరి ఇంకేం చేస్తే దానికంటే కూడా. అందుకే మేము చదువుకున్న కైలాసశాస్త్రంలో జ్యోతిషం పాఠాలు చెప్పకూడదు, వినకూడదు, 2 బ్యాన్. నేను అడిగాను, అయ్యో శాస్త్రంలో 6 అంగాలలో ఒకటి జ్యోతిషము కళ్ళు అంటారు, వేదానికి కళ్ళు అంటారు. దీన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే కనుక ఇలాగే మనసు ద్వారా జాతకాలు అవి ఇవి చూసుకొని డీమోటివేట్ అయిపోతారు. మనము సాధకులు మార్కండేయ ఋషిలాగా ఉండాలి, పురుషార్థ పొట్టెల్లాగా ఉండాలి. మార్కండేయ ఋషి కూడా జాతకంలో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అల్పాయుష్ ఉంటుంది. జాతకాలు చూసుకొని 8 సంవత్సరాలు ఇంకేమైపోతుందని ఊరికి కూర్చున్నాడా? పురుషార్థం ద్వారా చిరంజీవి అయిపోయాడు, సదాగా ఉండే చిరంజీవి అయిపోయాడు. అట్లా మనము మన రాతలు మనం రాసుకోవాలి పురుషార్థం ద్వారా. అందుకే ఈ జ్యోతిష్యాలు అవి ఇవి ఏమైతే గ్రహాల ద్వారా ఏమొస్తుంది మనకి? దుఃఖమే కదా. దుఃఖం మనకి అనుకూలమే కదా. వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది కదా. ఈ శరీరం మీద వద్దరా నాయన, ఇంకోసారి జన్మకు వచ్చేది వద్దు, ఈ శరీరంలో ఈ ఇబ్బందులు పడేది వద్దు, ఈ పరాధీనతను వద్దు అని చెప్పేసి ఇంకా వైరాగ్యాన్ని పెంచుతూ ఉంటాయి కష్టాలు. మరి అలాంటి దానికోసం జ్యోతిషం చూడడము, కర్మకాండలు చేయడము అది అవసరం లేదు అని. మళ్ళీ ఇంకొక 3 శ్లోకాలు ఉంటాయి, అది రేపు మార్నింగ్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.